నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, త్వరలో ఉగాది రాబోతోంది. కొంతమంది ఈ సంవత్సరం అయినా నా లైఫ్ చేంజ్ అవుతుందా, ఈ సంవత్సరం అయినా ఏదైనా మార్పు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అవునమ్మా, చాలా మంది ఈ కొత్త సంవత్సరం వచ్చింది ఏదో మారబోతుందని ఆశతో ఉంటారు. వారికి అసలు ఎలా అంటే ఎలా ఉంటే మారుతుంది, ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరం ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటారా? అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆశపడేవాడికి అసలు ఈ సంవత్సరం అయినా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది అయితే మనం 12 రాసులు చెప్పేశాం, ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే, సరే మీకు గోచారంలో పలానా గ్రహం మారింది. ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ చూసుకునేది ఏంటి, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వస్తుందని భయపడతారు. నేను ఒకటే చెప్తా, నేను చాలా వీడియోలు కొన్ని వేల వందల జాతకాలు పరిశీలన చేసి, అయ్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలోనే సీఎంలు పిఎంలు అయ్యారు. ఆఖరికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, మొన్న జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆఖరికి మనకున్న ఇప్పుడు పిఎం గారు అయినా సరే ఏలినాటి శనిలోనే ఆయన వృశ్చిక రాశి అయింది, పిఎం అయ్యారు. మొన్న అర్ధాష్టమ శని ఉన్నప్పుడే మళ్ళీ 3వ సారి కూడా గెలిచారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, శని ఉన్నప్పుడే రాజును కూడా చేస్తాడు. అదొక విచిత్రమైన కాంబినేషన్. అది శని ఉన్నప్పుడే మీకు పెళ్లి చేస్తాడు, శని ఉన్నప్పుడే మీకు ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు. శ్రమ పడాలి కదా. ఇప్పుడు గెలిచిన వాడికే శ్రమ ఉంటుంది. రాజకీయాల్లో ఓడిపోయారు అనుకోండి, ఏం శ్రమ ఉంటుంది, ఇంట్లో కూర్చుంటాడు హ్యాపీగా, పేపర్ కాలు మీద కాలేసుకుని పేపర్ చదువుకుంటాడు, పొద్దున్న వచ్చిన పేపర్ సినిమాలు చూసుకుంటాడు, లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాడు ఖాళీగా ఉండే వ్యక్తి. వర్క్ని ఇచ్చేవాడు కదా శని. అందుకని నేను ఒకటే చెప్తా, మీకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చిందని ఇప్పుడు ఈ సంవత్సరం మారుతున్నాయని ఎవ్వరూ కంగారు పడకండి. మీకు పనినిస్తాడు, శ్రమనిస్తాడు. శ్రమని యాక్సెప్ట్ చేయండి చాలు, మీకు అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఇవి కూడా కొంతమంది చెప్పటం కూడా, ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది, ఈ రాసుల వారికి శని 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 ఇవే చూస్తున్నాం సార్. అంటే ఎక్కువ భయపెట్టమే అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానమ్మా, ఎవరైతే యూట్యూబ్లో భయపెడుతుంటారో జనాల్ని, నాకు ఒక్క గ్రంథం చూపించండి, ఏలినాటి శనిలో మనిషికి ఏమీ పనికి రాకుండా పోద్దని ఒక్క గ్రంథంలో, ప్రామాణిక గ్రంథంలో, ఎవడో ఏదో ముక్కుమొహం లేనివాడు ఏదో రాసింది కాదు, ప్రామాణికమైనటువంటి పరాశర మహర్షి రాసినటువంటి శ్లోకాల్లో కానివ్వండి, భృగునందనాడి అనేటువంటి పుస్తకాల్లో కానివ్వండి, లేకపోతే మనకి జైమిని మహర్షి సూత్రాలు ఉంటాయి, జైమిని మహర్షి సూత్రాల్లో కానివ్వండి, చాలా స్పష్టంగా మీకు ఏమైనా ఉందా, ఏలినాటి శని నడిచేటప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడని ఉందా అని అడుగుతాను నేను. చూపించండి ఉంటే. ఎందుకంటే ఏదైనా మనం మాట్లాడితే అథెంటిక్గా మాట్లాడాలి. ఏమండి నిజమేనండి, ఫలానా మహర్షి చెప్పాడు మనకి ఏలినాటి శని ఉన్నప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు మనిషి, సంకనాకి పోతాడు అని నిజంగా ఉంటే మనం భయపడ్డ ఒక అర్థం ఉంది. నేను అనేది ఏంటంటే, ఒక మహర్షి మాట ఈజ్ జెన్యూన్. ఎలా అంటే మహర్షి కొన్ని సూత్రాలు చెప్పాడు, ఆ సూత్రాలు అనుగుణంగానే జరుగుతాయి జీవితంలో అన్నీ కూడా. ఒక మనిషి ఒక మంచి స్టేజ్కి వెళ్ళినా, జీవిత భాగస్వామితో దూరంగా ఉన్నా, లేకపోతే ఒక మనిషి చనిపోయినా, బ్రతికిన, ఏదైనా కానీ. అంతేగాని ఏలినాటి శని వల్ల అసలు ఏమీ కాకుండా పోతాడని అసలు లేదమ్మా, అట్లా లేదు. నేను అందుకే కదా నేను అంత క్లియర్గా, ఏమండి పిఎంలు అవుతున్నారు, సీఎంలు అవుతున్నారు, ఎందుకే కంగారు పడతారని చెప్పేది. కాకపోతే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మహాదశలు, అంతర్దశలు ఫస్ట్ మీరు క్లియర్ చూసుకోండి. అంటే ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ జాతకుడి యొక్క మహాదశ అంతర్దశ వల్ల ఆ జాతకుడి యొక్క లక్షణాలు, ఆలోచనలు కూడా మారతాయి. మీకెందుకు ఇక్కడ ఇప్పుడు ఆఫీస్కి వచ్చే ముందే ఒక చిన్న చార్ట్ది, శుక్ర మహర్దశ మంచిది అనుకుంటాం కదా, అంటే శని దాకా ఎందుకు, శుక్రుడిది మనం తీసుకుందాం. శుక్రుడు గనక కన్యా లగ్నానికి కుంభంలో ఉంటే జీవిత భాగస్వామితో దూరం అవుతాడు. మరి శుక్రుడే కదండి అనుకుంటే ఇక్కడ నేను మీకు వినిపిస్తా ఒక చిన్న ఇది. కన్యాలగ్నం అయింది కదమ్మా, కన్యాలగ్నం అయినందుకు ఒక 2 సంవత్సరాల నుంచి శుక్ర మహర్దశ నడుస్తూ శుక్రుడు 6లో ఉన్నందుకు మీతో సఖ్యత తగ్గడము, ఇంకోరితో సఖ్యత పెరగడం అనేది జరుగుతుంది సీక్రెట్ గా. అది కూడా ఎందుకంటే శుక్రుడు కుంభరాశిలో ఉన్నాడు కదమ్మా,
ఎందుకు? కుంభరాశిలో ఉండి 6వ స్థానంలో ఉన్నందుకు జీవిత భాగస్వామితోనేమో దూరం అవుతుంటారు, ఇంకోరికి సీక్రెట్ గా దగ్గర అవుతుంటారు ఈ టైంలో. దీనికి ఏంటంటే ఎందుకు అంటే ఇతని మహాదశ అంతర్దశ. అంతేగాని ఏలినాటి శనిని పట్టేసుకొని ఏమీ పనికి రాదనగానే మనం యూట్యూబ్లో చూసేసి అయ్యో నాకేం కలిసి రాదని ఏ పని చేయకుండా కూర్చోమని ఎక్కడా లేదు. ఓకే. కాకపోతే నేను ఒక సూత్రం చెప్తా. ఆ సూత్రం కనుక పాటిస్తే మీకు ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని, లేకపోతే గురుబలం లేకపోయినా, రాహుకేతువుల యాక్సెస్లో జాతకం పడ్డా సరే ఈ సూత్రం పాటించగలిగితే 100% బాగుంటుంది. ఏంటి సార్ అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. పంచోపచార పూజ చాలా సింపుల్. పంచోపచార పూజ మగవారైనా కానీ ఆడవాళ్ళు బయట చేరినప్పుడు చక్కగా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే నామస్మరణ చేసుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం. ఆలయానికి వెళ్ళకూడదు, పూజ గదికి వెళ్ళకూడదు, కానీ వంటగదిలోకి వెళ్ళకూడదు, కానీ చక్కగా మీరు కూర్చొని లోపల ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, ఓం నమ శివాయ అనుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే మనసులో ఉన్న దేవుడైతే ఎక్కడికి పోడుగా, చేసుకోవచ్చు. సో ఉదయం సాయంత్రం దీపారాధన, పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. జస్ట్ 10 minutes కంటే ఎక్కువ పట్టదు ఇది చేయడానికి. మీకు 10 నిమిషాలే పడుతుంది. 5 నిమిషాలు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. కాకపోతే ప్రాణప్రతిష్ఠా మంత్రము, ఆవాహన మంత్రం చదివినందుకు ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ పడుతుంది. మొత్తం కలిపితే 10 నిమిషాలు అవుతుంది. మీరు 10 నిమిషాలు మీరు మీ జీవితం బాగుండడానికి మీరు స్పెండ్ చేయలేరా అని అడుగుతా. అద్భుతంగా ఉంటుంది 10 నిమిషాలు మీరు కనుక స్పెండ్ చేయగలిగితే. రోజుకి 2 సార్లు చేయలేరు, కనీసం పొద్దున ఒకసారి చేయండి. దాని తర్వాత మీకు దగ్గరలో అతి సమీపంలో ఉన్న గుడి ఏదో చూసుకోండి. మీకు అంటే మీ ఇంటికి అతి సమీపంలో ఉన్న గుడి మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, మీ యొక్క మీ నెగిటివ్ని తగ్గించడానికి. దాన్నే మనకు పాతకాలంలో అప్పుడప్పుడు గ్రామ దేవతలు అనేవారు. ఇప్పుడు రకరకాల దేవతామూర్తులు వచ్చేసారు. ఒక్కసారి అలా వెళ్ళిరండి. అతి సమీపంలో ఉన్నది ఎంతసేపు వెళ్తారమ్మా మీరు? ఆఫీస్కి వెళ్తూ కూడా టక్కన అక్కడ బండి ఆపి చెప్పులు ఇప్పుకొని లోపల పోయి దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు, స్పెండ్ సపరేట్ చేయలేమనుకుంటే. రెండవది. మూడవది, ఎప్పుడైనా సరే కర్మకారకుడి యొక్క ప్రభావము, అన్ని గ్రహాల ప్రభావం మీకు తగ్గాలంటే శనివారం గోశాలకు వెళ్ళి లేదా ఆదివారం అయినా సరే వెళ్ళి గోవులకి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. వీలైతే మన క్యారెట్స్ కూడా తినిపించండి. ఓకే, ఈ 3 పనులు చేయండి. దీంతోపాటు పక్షులకి, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, శాస్త్రంలో ఏం చెప్పారంటే పక్షులకు నీళ్లు పెడితే కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీరు స్వయంపాకాలు తీసుకునే వాళ్ళు లేరండి అని అనుకున్నా స్వయంపాకం ఇస్తే ఇంకా మంచిది. లేదా పితృతర్పణాలు చేయలేకపోతున్నాము, మాకు తెలియక మేము మిస్ అయిపోయే మధ్యలో అని అనుకున్నా, చలివేంద్రాలు పెట్టినా, పక్షులకు నీళ్లు పెట్టినా కూడా పితృదేవతలు సంతోషిస్తారు, పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఓకే, 99% పితృదేవతలకి చేయాలి, 100% చేయాలి, 99% కాదు. ఇంకా కొంతమందికి తెలియదు, ఎప్పుడు చనిపోయారో డేట్ తెలియదండి, అలా అనుకున్న వాళ్ళు స్వయం పాకం ఇవ్వచ్చు. ఇవి మీరు కనుక చెయ్యగలిగితే ఏ ప్రభావం ఉండదు మీ మీద. 100% నేను అనుభవించి చెప్తున్నాను నా లైఫ్లో. ఓకే, ఇవి చేశారా మీరు అసలు జాతకం చూసుకోవాల్సిన పని కూడా లేదంటా నేను. అయితే శాస్త్రపరంగా జాతకం పని చేస్తుంటుంది. ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చూపించా కదా, అందరు శుక్రద ఆహా ఓహో శని అంటే భయం, శుక్రుడు అంటే అద్భుతం అనుకుంటారు. మరి శుక్రుడు 6లో ఉన్నాడు, జీవిత భాగస్వామితో దూరం చేస్తాడు. ప్లానెట్ ఎక్కడుంది, దాని రిజల్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. అంతేగాని ఏలినాటి శని వచ్చిందండి ఈ సంవత్సరం ఇంతే అని చెప్పేసారు యూట్యూబ్లో ఎవరో వచ్చేసి, అమ్మో నా జీవితం ఇంతే అని అడగడం కాదు. అసలు అది కరెక్టే కాదు. ఎవరెవరైతే చెప్తున్నారో ప్రామాణికంగా చూపించగలరా? ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు ఇక్కడ రాశాడు, ఎవరైనా ఏ మహర్షి అని రాశాడా? రాయలేదుగా, మరి ఎందుకు కంగారు పడతారంటా నేను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.